హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి మటన్ కుర్మా అండి. ఓల్డ్ ఢిల్లీ స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 8 ఇలాచీలు అండి. ఇక్కడ నేను చిన్న ఇలాచీలు కాబట్టి 8 తీసుకున్నాను, పెద్దవి అయితే 4 సరిపోతాయి. 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ లవంగాలు, 1 టీ స్పూన్ షాయి జీరా, 1.5 ఇంచుల దాల్చిన చెక్క, 5 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్. మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్, ఒక పెద్ద కప్పు బ్రౌన్ ఆనియన్ తీసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయల సన్నని తరుగుతో బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోనే ఒక కట్ట పుదీనా, అలాగే 300 గ్రాముల పెరుగు వేసుకుంటున్నాను. 1/2 కేజీ మటన్కి 300 గ్రాముల పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకొని గరం మసాలా ఫ్రై అయిన తర్వాత 3 నుండి 4 పచ్చిమిర్చి, ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న 1/2 కేజీ మటన్ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మనం 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మటన్ బాగా ఫ్రై అయ్యిందండి. ఇందులోనే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మనకి మటన్కి కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పొడి మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మటన్కి పట్టేలా బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మటన్లో ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మన మటన్కి. వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే 1 కప్పు వాటర్ పోసుకొని కలుపుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి, సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మనకు మటన్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ, పెరుగు పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు మిశ్రమం అంతా కూడా మటన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలకి మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన ఓల్డ్ ఢిల్లీ స్ట్రీట్ స్టైల్ మటన్ కుర్మా రెడీ అయిపోయిందండి. దీన్ని బగారా రైస్, రోటీ, బిర్యానీస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.